నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని గాంధీనగర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. డీఎస్పీ రాజశేఖర్ ఆధ్వర్యంలో సోదాలు చేశారు. రౌడీ షీటర్లు, అనుమానితుల ఇళ్లలో తనిఖీలు చేసి కాలనీలో ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 56 బైకులు, 4 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 5 o'clock నుంచి 7 o'clock వరకు జరిగింది. దీంట్లో భాగంగా ఎవరెవరు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొత్త వ్యక్తుల్ని కొంతమందిని గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రెసిడెంట్స్ మాకు ఇచ్చినటువంటి కొంతమంది అనుమానితుల సమాచారం కూడా సేకరించడం జరిగింది. దాంతోపాటుగా ఈరోజు అక్కడ ఒక 60 వెహికల్స్, అనాథరైజ్డ్ వెహికల్స్, నెంబర్ ప్లేట్స్ లేనివి, డాక్యుమెంట్స్ లేనివి, నెంబర్ ప్లేట్స్ ట్యాంపర్ చేసినవి, దాంట్లో 2 వీలర్స్ అండ్ 3 వీలర్స్ రెండు కూడా ఉన్నాయి. ముఖ్యంగా దాంట్లో ఒక 12 వెహికల్స్ నెంబర్ ప్లేట్స్ లేకుండా ఉన్నాయి. ఈ వెహికల్స్ ఎక్కడన్నా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యానే దాని మీద మేము ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. దాంట్లో నెంబర్ ప్లేట్ ట్యాంపర్ చేసినవి, అంటే నెంబర్ ప్లేట్ మార్చి ఒక 2-3 అక్షరాలు దాంట్లో చేంజ్ చేసి ట్యాంపర్ చేసిన వెహికల్స్ దొరికినవి. అవి కూడా కొన్ని నేరాల్లో ఉన్నట్టు మాకు అనుమానంగా ఉంది. వాటన్నింటి కూడా కొన్ని సైలెన్సర్స్ లేకుండా, తర్వాత బాగా హెవీ సౌండ్ తోటి తిరుగుతున్నట్టు అనుమానం ఉంది. అవన్నీ కూడా మేము చెక్ చేద్దాం. ఇంకొకటి, నేను మీడియా మిత్రుల ద్వారా అందరినీ కఠినంగా హెచ్చరిస్తా ఉన్నాం. పోలీస్ శాఖ ఎక్కడ కూడా ఈ నైట్ టైం రేసింగ్ కానీ, సైలెన్సర్ లేకుండా బండ్లు నడపడం కానీ ఇలాంటివి చేస్తే ప్రజలకి మాకొక్క విన్నపం, మేము వాళ్ళని రోడ్డు మీద చేజ్ చేసి పట్టుకోవాల్సిన అవసరం లేదు. మాకొక్క ఫోన్ కాల్ ద్వారా కానీ, డైల్ 100 ద్వారా కానీ ఈ వాహనాలు నడిపి టౌన్లో న్యూసెన్స్ చేసే వ్యక్తుల సమాచారం మాకు ఇవ్వండి. ఆ తర్వాత చట్టరీత్యా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకునే బాధ్యత మాది. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. కార్డన్ సెర్చ్లు ఇంకా నిర్వహిస్తామన్నారు. తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలిచ్చి ప్రోత్సహించవద్దని విజ్ఞప్తి చేశారు. యువత అతివేగంగా వాహనాలను నడపొద్దన్నారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దని సూచించారు. పర్మిషన్ లేకుండా డీజేలను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.